మేము ఇచ్చిన సాక్ష్యము ఏమిటంటే మేము సజీవ లెక్కలో ఉన్నాము నాయన ప్రభువా. నాయన ఆరోగ్యముగా ఉన్నాము నాయన ప్రభువా. బలముతో ఉన్నాము, బలహీనముగా లేము నాయన ప్రభువా. జ్ఞానము తెలివి నాయన తండ్రి మాకు ఇంకాను ఉన్నందుకు ఇదే మా సాక్ష్యము నాయన ప్రభువా. మా కాళ్ళు పని చేస్తున్నాయి, మా చేతులు పని చేస్తున్నాయి, మేము మాట్లాడగలుగుతున్నాము, మేము ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము నాయన ప్రభువా. ఇదే మా సాక్ష్యము నాయన ప్రభువా. మా అవయవములో మా శరీరంలో ప్రతి అవయవము నాయన ప్రభువా నాయన తండ్రి అద్భుతముగా ఇంకనూ పని చేస్తున్నందుకు ఈ ఉదయకాలము సాక్ష్యముగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఏ వాక్యం అయితే నాయన ప్రభువా వినటానికి నాయన తండ్రి ప్రయాసపడి నాయన ప్రభువా ఈ ఉదయకాలము మీ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారు నాయన ప్రభువా. నాయన తండ్రి ఆ యొక్క వాక్యము వాళ్ళ హృదయ లోతుల్లో విత్తుబడులాగా సహాయమని మీరు దయచేయండి నాయన ప్రభువా. ఏ భారముతో ఇక్కడికి వచ్చి ఉన్నారో నాకు తెలియదు కానీ నాయన ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడు కనుక నాయన తండ్రి వారు భారమంతా నీ మీద మోపుతున్నాను నాయన ప్రభువా. నాయన తండ్రి మొయ్యగలిగిన వాడు నీవు కాబట్టి వారు భారము వారి యొద్ద నుంచి తొలగించి నాయన ప్రభువా నాయన తండ్రి ఈ రోజు వాక్యముతో నింపబడి నూతన నాయన తండ్రి కార్యము వారి జీవితంలో మీరు చిగురించి ఇక్కడ నుండి వారిని ఆశీర్వదించి పంపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నాయన నా నోటిలో ఏ వ్యర్థమైన మాట అబద్ధపు మాట ఉండకుండా నాయన ప్రభువా కట్టు కథలు లేని వాక్యముని నేను బోధించులాగా జ్ఞానముని ఆత్మ అభిషేకముని నాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఒకవేళ నా జ్ఞానము చొప్పున ఏ మాట నా నోటిలో నుండి బయలుదేరిన ఎడల ఇక్కడ ఉన్న బిడ్డల హృదయంలో అది నాటబడక ముందే విత్తబడక ముందే దాన్ని నేలకి క్రొట్టివేయమని నేను ప్రార్థిస్తున్నాను. అది వారి జీవితంలో ఫలింపకుండా దాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము మాత్రమే వారు హృదయములో విత్తబడి అది చిగురించులాగా కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నన్ను నీ పాదముల చెంత చేరుస్తూ నా నోటిని నా పెదాలని నీ అగ్నితో కాల్చి ఆశీర్వదించి నీ పాత్రగా నన్ను వాడుకొని నా నోటిని నీ బూరగా మార్చుకొని నీ వాక్యము నా నోటిలో నుండి నాయన ప్రభువా వెల్లడింపబడకు కృపని దయచేయమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన నా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం వాల్యూమ్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను గత వారం అంతా ఆ ఫొటోస్ చూసుకుంటూ మురిసిపోతున్నాను. సో మరొకసారి పద్మాకర్ గారికి, కుటుంబానికి, సంఘానికి అందరికీ పేరు పేరున నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందిస్తున్నాను నేను ఆ ఫోటోలు చూస్తూ, చాలా సంతోషిస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సంఘం అంతా నన్ను అంతగా ప్రేమించి ఆ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ టు. ప్రైజ్ ది లార్డ్. మరి కొత్తగా వచ్చిన వారికి మేము ఆది కాండము నుండి ప్రారంభించుకున్నాము. చివరి దశలో ఉన్నాం మేము. అంటే 44 అధ్యాయాలు మేము దాదాపు పూర్తి చేసుకొని ఇప్పుడు 45, 46 అధ్యాయాలు మేము ధ్యానించుకోబోతున్నాము. ఈ సంవత్సరము పూర్తయ్యే లోపు క్రిస్మస్ కి మేము ప్రకటన గ్రంథం వరకు సమస్తము మేము ధ్యానించుకోవాలనే ఆశతో ఈ క్రమముని మేము ప్రారంభించున్నాము. సో మరి ఇప్పటి వరకు 44 అధ్యాయాలు దేవుని కృప ద్వారా మేము పూర్తి చేయగలిగాము. జనవరిలో ప్రారంభించుకున్నాము. దాదాపు 4 నెలలు మాకు ఈ అధ్యాయాలు పూర్తి కావడానికి పట్టింది. మరి గత వారంలోని ఎవరైనా ఒకవేళ నేను మాట్లాడింది జ్ఞాపకం ఉంటే చెప్పండి. పోయిన వారం నేను ఏ విషయం మీద మాట్లాడాను ఎవరైనా చెప్పగలుగుతారా? అవునమ్మా, యోసేఫే. ఏ విషయం మీద మాట్లాడారు? అన్నా కుమారునికి ఇంకా ప్రేమతోనే సమస్తము మనము జయించగలుగుతాము, సమస్తము సాధించగలుగుతాం. మరి మా మధ్యలో కూడా గొప్ప దైవ సేవకులు కూడా ఉన్నారు. వందనాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిక్సన్ అన్న, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
చాలా సంతోషం ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడ చూడటం. మరి చదువుకుందాము 45వ అధ్యాయము మనకు ధ్యానించుకుందాం ఈరోజు. చదువుకుందాము. ఆదికాండము 45వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకునేటప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచెడలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను పరో ఇంటి వారు విని, అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయి. అక్కడ ఆగుదాం. సహజంగా మనుషులకి 2 రకాలైన ఏడుపులు ఉంటాయండి. ఒకరి బాధపడే ఏడుపు, ఇంకొకరిని చూచి ఏడ్చే ఏడుపు. 2 రకాలైన ఏడుపులు ఉంటాయి సహజంగా మనుషులకి. ఒక ఏడుపు ఎలా ఉంటుందంటే, సొంత కుటుంబంలోనే ఎవడైనా వర్ధిల్లుతున్నాడంటే, ఎవరైనా బాగుపడుతున్నాడంటే బయట వాళ్ళు ఏడుపు అనవసరం మనకి. వాళ్ళు ఎలా ఏడ్చినా మనకి అనవసరం. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, సొంత కుటుంబీకులే మన ఎదుగుదలని చూచి ఏడవటం మొదలు పెడతారు. ఆ ఏడుపు నిజంగా దౌర్భాగ్యమైన ఏడుపు. రెండో ఏడుపు ఏంటంటే, ఎదిగేవాడు వారిని చూచి, అయ్యో నాయన ప్రభువా, నన్ను చూచి ఏడుస్తున్నారు కదా నాయన ప్రభువా, నేను దాని గురించి నేను పట్టించుకోవటం లేదు నాయన ప్రభువా, నేను ఎదిగి వారిని ఎన్నడూ మర్చిపోకుండాలని మాత్రమే నేను ఏడుస్తున్నానని నిజంగా మనసు కలిగిన వాడు గొప్పవాడు. అలాంటి ఏడుపే యోసేపు ఏడ్చాడు. 13 సంవత్సరములు యోసేపుని బానిసత్వంలో నెట్టేసినా కూడా వారు సహోదరుని చూచి ఆ ఏడుపులోని ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో, ఎంత నిజాయితీ ఉందో ఆ ఏడుపులోని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కీడు చేసిన వారి పట్ల ఎంత గొప్ప మనసుతోని వారిని చూచి ఆనందముతోని ఆ యొక్క కుటుంబాన్ని చూచి ఏడుస్తున్నాడు. ఏడుపులోని కూడా ఎన్నడూ చిచి అని మాత్రం అనలేదు. మనం సహజంగా ఏడ్చినప్పుడు ఇతరుల్ని దూషిస్తూ ఉంటాం మన ఏడుపులో కూడా. అవునా కాదా? ఎంతమంది అలా చేశారు? చేతులు ఎత్తండి. అందరూ చేస్తుంటారు. అవునా కాదా? సహజంగా మనం ఎప్పుడు ఏడుస్తామండి మనం? చెప్పండి. బాధ అంటే ఎవరికి బాధ? మన ఏడుపులో కూడా ఒక ఈగో ఉంటుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా యథార్థవంతుడివి, నీతిపరుడివి, నన్ను ఇంతమంది కలిసి బాధిస్తున్నారు, నన్ను శోధిస్తున్నారు అని నువ్వు ఫీల్ అయిపోయి ఏడుస్తావు చూడు, అది ఈగోతో కూడిన ఏడుపు. సెల్ఫిష్ క్రై దట్ ఇస్. ఇక్కడ యోసేపు తన కుటుంబాన్ని చూచి ఇక ఆపుకోలేకపోయాడండి. తనని బానిసత్వములో నెట్టేసి, శ్రమలలోకి తోసివేసి, అంత చేసినా కూడా, తండ్రి నుండి వేరు చేసినా కూడా, శ్రమలలోని పెట్టేసినా కూడా, ఎంత మనసు, ఎంత గొప్ప మనసుతో వారిని చూచి ఆ యొక్క ఎమోషన్ ని కంట్రోల్ చేయలేకుండా బర్స్ట్ అయిపోతాడు యోసేపు. అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఏమడుగుతాడో తెలుసా? ఏమడుగుతాడు? నా తండ్రి, నా తండ్రి. ఈరోజు ఎంతమంది యోసేపులు మన మధ్యలో ఉన్నారో నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది యోసేపు లాగా వారి తండ్రి కొరకు ఏడుస్తున్నారు? యోసేపు లాగా వారి తండ్రి గురించి ఆలోచిస్తున్నారు. యోసేపు నుండి వేరు చేయబడిన తర్వాత కూడా యోసేపు తండ్రి మీద ఉన్న ప్రేమను ఏమాత్రమో తగ్గిపోలేదండి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
విదేశానికి వెళ్ళిపోతున్నారండి. 20 లక్షల అప్పు నాన్న ఇస్తాడు. ఎక్కడికి పంపించడానికి? అక్కడికి వెళ్ళి నువ్వు వర్ధిల్లు కావరా అని చెప్పి పంపిస్తే, చచ్చిపోయేటప్పుడు కూడా నాన్న నాకు లీవ్ దొరకటం లేదు నాన్న, అక్కడే ఏడుస్తాను నాన్న అని ఎంత గొప్ప మాటలు చెప్తున్నారో చూడండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇంత కష్టపడి పెంచి పోషించి శ్రమపడి చివరిగా తండ్రి, అంత చేసిన తండ్రిని ఈరోజు పిల్లలు మర్చిపోతారు. నేను ఎన్నో సందర్భాల్లో చూచానండి. తల్లిదండ్రులు కుటుంబం అంతా రాదండి. తండ్రి చనిపోయినప్పుడు కుటుంబం అంతా రాదు, అక్కడే ఏడుస్తారంట. నిజంగా ఎంత దౌర్భాగ్యం చూడండి. కానీ యోసేపు ఎక్కడున్నా కూడా తన తండ్రిని మర్చిపోలేదు, తన కుటుంబాన్ని మర్చిపోలేదు. ఎంత దూరం అయిపోయినా కూడా, వారి కుటుంబము ఎంత కీడు చేసినా కూడా కుటుంబము పట్ల ప్రేమ ఏమాత్రమో తగ్గిపోలేదు, మారలేదు. నిన్న ఈరోజు ప్రేమ ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. ప్రారంభంలో ఏ ప్రేమ అయితే తండ్రి పట్ల ఉన్నదో, సహోదరుల పట్ల ఉన్నదో, అదే ప్రేమ 13 సంవత్సరముల తర్వాత కుటుంబాన్ని చూచిన తర్వాత అదే ప్రేమ కలిగి ఉన్నాడు యోసేపు. ఈ రోజు ఎంతమంది అలాంటి ప్రేమ కుటుంబీకులు పట్ల కలిగి ఉన్నారు, సహోదరుల పట్ల కలిగి ఉన్నారు? కొంతమంది అయితే జీవిత కాలం వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోరండి. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం నిజంగా బ్రతుకుతున్నామంటే ఈ రోజు మీరు ఏడవలసిందే. నిజంగా ఏడ్చి, నాన్న తండ్రి, పరలోకంలో నా తండ్రి, వారి కొరకు నిజముగా ఏడిచే మనసుని నాకు దయచేయు ప్రభు. యోసేపు ఏ విధంగా అంత కీడు చేసినా కూడా వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఏడ్చాడో, అలాంటి ప్రేమ కలిగిన మనసు నాకు దయచేయు ప్రభువా అని మీరు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నా తమ్ముడు ఎలా పోతే నాకేంటి, నా చెల్లి ఎలా పోతే నాకేంటి, నా తండ్రి ఎలా పోతే నాకేంటి అని మాత్రము బ్రతకకండి దయచేసి. అలాంటి ఉద్దేశము ఒకవేళ మీకు ఉంటే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా పీడ వదిలిపోయింది, నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఈయన మొహం నేను చూడవలసిన అవసరం లేదు. నేను విదేశానికి వెళ్ళిపోతున్నాను, అమ్మ దీంతో నా భారము, వీళ్ళ నసని నేను చెప్పండి భరించలేకపోతున్నాను, ఇప్పుడు దాని వల్ల నాకు విముక్తి కలిగింది, అబ్బా ఐఎమ్ సో ఫ్రీ. ఇలాంటి ఆలోచనలు గాని ఉద్దేశములు కలిగి గాని ఎవరైనా కుమారుడు గాని కుమార్తె గాని ఉంటే మీరు నిజంగా ఏడవాలండి. ఈరోజు నీకు జన్మనిచ్చిన తండ్రి పట్ల నీకు ప్రేమ లేకుండా ఆయన కొరకు నువ్వు ఏడకపోతే నిజంగా మనము దౌర్భాగ్యులమే. యోసేపు తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమ ఏ మాత్రము మారలేదండి. ఈరోజు కుటుంబంలో ఎవరైనా సహాయం చేయకపోతే మన మనసు వారి పట్ల ద్వేషముతో నిండిపోతుంది, అసూయతో నిండిపోతుంది. వెంటనే మన ఆలోచన తీరు, మన మాట తీరు వాళ్ళ పట్ల మారిపోతుంది. కానీ యోసేపు ఎన్ని శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు చెరసాలలో అనుభవించినా కూడా తన ఆలోచన తన కుటుంబం పట్ల ఏ మాత్రము కూడా మారలేదు. ఇదే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు కూడా ఇదే ప్రేమ నీ పట్ల కలిగి ఉన్నాడండి. నువ్వు ఎంత తప్పు చేసినా కూడా, ఎంత కీడు చేసినా కూడా, ఎంత పాపంలో మునిగిపోయినా కూడా ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎన్నడూ మారని ప్రేమ అంట. దేవునికి స్తోత్రము. అలాంటి ప్రేమ నీలో ఉన్నదా? నీ సహోదరు పట్ల అలాంటి ప్రేమ ఉన్నదా? నీ సహోదరుడు పట్ల అలాంటి ప్రేమ ఉన్నదా? నీ తల్లిదండ్రుల పట్ల అదే ప్రేమ,
ఏ ప్రేమ అయితే ప్రారంభంలో నీలో ఉన్నదో ఇప్పుడు వారిని చూచి అదే ప్రేమ నీలో ఉన్నదా నువ్వు చెప్పగలుగుతున్నావా? అదే ప్రేమతోని నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఎంతమంది వారి ఇంట్లో సమాధానం లేదు? చేతులు ఎత్తండి. సహోదరులు మాట్లాడకపోవటము, తల్లిదండ్రులతో పిల్లలు సరిగా మాట్లాడకపోవటము. ఎందుకు ప్రేమ చల్లారిపోయింది? ఎందుకు ప్రేమ శాశ్వతమైనది అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ ఎన్నడూ మారదంట. ప్రేమ ఎన్నడూ మారదట. దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. ఇది చూస్తున్నామండి యోసేపులో, మనం చూస్తున్నాం. ఎంతకాలము సహించేదండి. అంత శోధనలోకి నెట్టేసినా కూడా వారి కుటుంబాన్ని చూచి వారి పట్ల ఉన్న ప్రేమ ఏమాత్రము యోసేపుకి మారలేదండి. నా తండ్రి ఎలా ఉన్నాడు? నా తండ్రి బ్రతికే ఉన్నాడా అని ఎంత ఏడ్చాడో వారి కుటుంబాన్ని చూచినప్పుడు. ఈరోజు తండ్రి బ్రతుకుండగానే పిల్లలు చూడాలని ఆశపడటం లేదండి. ఒక మాట నేను చెప్తున్నాను సంఘానికి, చెడ్డవాడైనా మంచివాడైనా మీ తండ్రి మీ తండ్రి. ఆయనని గౌరవించండి, సన్మానించండి. తీర్పు దేవుడు తీరుస్తాడు. మీరు దేవుళ్ళు కాకండి మీ తండ్రి తల్లుల పట్ల. వారు ఎలా ఉన్నా కూడా తండ్రి వారిని క్షమించు అనులాగే మీ ప్రేమ నిత్యముగా మీలో ఉండాలి. ఏడవండి మీ తండ్రి కొరకు, మీ తల్లి కొరకు, సహోదరుడు కొరకు, సహోదరి కొరకు. తండ్రి వారు నా పట్ల ఏమి చేసినా కూడా నా ప్రేమ వారి పట్ల ఎన్నడూ మారకుండా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నాయన అలాంటి ప్రేమ యోసేపుకి ఏ విధమైన మనసు నువ్వు ఇచ్చావో అలాంటి మనసుని నాకు కూడా నీవు దయచేయి నాయన ప్రభువా. చదువుదాం. అంతటి యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మవేస్తున్న మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మవేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపని. చూడండి ఎంత చక్కటి మాట అంటే, ఇది చాలా ఓదార్పుని కలుగజేసే మాట అండి. కుటుంబాలని ఈ ఒక్క మాట తిరిగి కలుపుతుంది. ఈ ఒక్క మాట కలుపుతుంది. నిజంగా మీరు చెప్పగలిగితే మీ ఈగోని, మీ అహంకారముని అన్నిటినీ మీరు పక్కన పెట్టి మీరు ఈ మాట చెప్పగలిగితే కుటుంబాలు ఈ రోజు ఈ ఒక్క మాట మీద కలుస్తాయి. ఏంటో తెలుసా ఆ మాట? చెప్పండి. ఇప్పుడే చదివామండి. మీరు నా పట్ల కీడు చేశారని మాత్రము మీరు దుఃఖపడకండి. మీరు నాకు చెడు చేశారని ఏమాత్రము దుఃఖించకండి. మీరు నన్ను అవమానపరచారని ఏమాత్రము దుఃఖించకండి. దానిని నేను లెక్కించటము లేదు ఏమాత్రమైనా. మీరు మిమ్మల్ని కలిసాను కదా, అదే నాకు చాలు. ఇన్ని సంవత్సరముల తర్వాత నిన్ను కలిచాను కదా, మిమ్మల్ని చూడగలుగుతున్నాను కదా, నా రక్త సంబంధులు నేను చూడగలుగుతున్నాను కదా, అది చాలు. మీరు చేసినది ఏది నేను వాటి గురించి నేను ఆలోచించడం లేదు. మిమ్మల్ని బ్రతుకుండగానే చూడగలిగాను కదా, అది నాకు చాలు. ఇదే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము అని నిజంగా మనము చెప్పగలగాలి. క్రైస్తవులుగా ఇది మన బాధ్యత. ఈరోజు కుటుంబాలని చూసుకుంటే ఒకరు ఎంత నిజంగా బాధాకరమైన పరిస్థితుల్లో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. పెళ్లి ఫంక్షన్ లోని ఒకరు ఆ మూల, ఒకరు ఈ మూల వస్తారు, కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. ఎవరో ఒకరు ముందు అడుగు వేయండి. అడుగు వేసి మాట్లాడండి. ఈ రోజు నిన్ను చూడటం నాకు ఎంత సంతోషముగా ఉన్నదో తెలుసా? నీతో మాట్లాడాలి వద్దురా,
చాలా రోజులైంది నీ మాటలు విని, నేను ఎందుకు ఇలాగ అయిపోయామో తెలియదు, కానీ మనం తిరిగి కలుసుందాంరా. పాతవన్నిటినీ మనం పాతివేద్దాము. తిరిగి కొత్తగా మన యొక్క జీవితాన్ని, మన యొక్క బంధాన్ని ప్రారంభించుకుందాం. యోసేపు అదే చేశాడు. మీరు నన్ను అమ్మివేశారని దుఃఖపడకండి, దాని వలన నాకు మేలే జరిగింది. నిజంగా చెప్తున్నానండి, మీ కుటుంబాలతోనే మీరు మాట్లాడండి. వెళ్ళి ఈరోజు మీ బంధువులతో మాట్లాడండి, చెప్పండి ఏది జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ అన్నీ మంచికే జరుగుతాయని దేవుడు మాట ఇచ్చాడు. నేను మీ పట్ల అసూయ గాని, ద్వేషము గాని, కోపము గాని కలిగి నేను లేను. మనము తిరిగి కలిసి ఉందాము అని ఒక్క మాట మీరు చెప్పండి. ఆ ఒక్క మాట ఎంత సమాధానము కుటుంబంలో తీసుకొస్తుందో చూడండి. వాళ్ళే ముందు మాట్లాడాలి. అలాంటి ఆలోచన ఈరోజు మనలో ఉన్నది. నేనెందుకు మాట్లాడాలి? తప్పు వాడు చేశాడు, నేనెందుకు వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి? నేనెందుకు మంచిగా మాట్లాడాలి వాళ్ళతో? యేసుక్రీస్తు ప్రభువారి మనల్ని చూచి ఏమనాలి? నేనెందుకు వెళ్ళి చావాలని అన్నాడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చూచి? నా కుటుంబము ఏ ఒక్కరు నశింపకుండా, ఖండింపబడకుండా ఉండాలని నేనే, నన్ను మర్చిపోయినా, నన్ను వెంబడించకపోయినా నేను తిరిగి వెతికి వారిని పట్టుకొని నా యొక్క సమాధాన పరుచుకున్నాను. ఇది ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. ఎంతమందిలో ఇలాంటి ప్రేమ ఉన్నది అని ప్రశ్న ఈరోజు సంఘానికి నేను అడుగుతున్నాను. కుటుంబము దూరం అయిపోయిన తర్వాత ఆ కుటుంబం కోసం వెతికి, ఎక్కడున్నది నా కుటుంబం? నా కుటుంబం నాతో ఎందుకు కలిసి ఉండటం లేదు? మేము ఎందుకు ఒకప్పుడు ఇలా కలిసి సంతోషంగా సమయం గడుపుకున్నాం, ఎందుకు ఇప్పుడు మేము ఉండలేకపోతున్నాం? కుటుంబాలు కలిసి ఉండాలని ఎంతమంది నిజంగా ఆశపడుతున్నారు? ఎంతమంది నిజంగా ప్రేమ కలిగి ఉన్నారు? యోసేపు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తన కుటుంబాన్ని చూచాడో, తన తండ్రిని, తన కుటుంబీకులందరినీ తన యొద్దకి తీసుకొచ్చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏమాత్రము బాధపడకుండా, దుఃఖించకుండా, నిజంగా యోసేపులోని ఎంత ప్రేమ ఉన్నదో మనం చూడగలుగుతాం. చదువుతాము. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సైన్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు ఎంత చక్కటి మాట చూడండి. దేవుడే గాని మీరు నన్ను పంపించలేదు. ఏది జరిగినా కూడా అది మన మంచికే అని నిజంగా ఆలోచించిన వాడు నిజంగా ధన్యుడు. ఏది జరిగినా అది నా మేలు కొరకే దేవుడు ఇలా జరిగించాడు అని నిజంగా అనుకున్నవాడు ధన్యుడు. సహజంగా ఇక్కడ నాకు ఒక మాట గుర్తుకొస్తుందండి. నేను గత మెసేజ్ లో కూడా చెప్పాను. కరువు వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఎక్కడొచ్చిందంట? నాట్ ఓన్లీ ఈజిప్ట్, కానాను దేశంలో. వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబంలో ఉన్న దేశంలో కరువు వచ్చిందంట. అంటే ఇంట్లోనే తినటానికి చెప్పాలమ్మా ఆహారం లేదు. ఈరోజు మన కుటుంబంలోని ఎంతమంది ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు? మనం రాజులుగా బ్రతుకుతూ మన కుటుంబంలో తిండి లేకుండా, ఆహారం లేకుండా, కొరతలోని, కరువులోని, కొరతలోని బ్రతుకుతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడో తప్పు చేశారు, నువ్వు బాగుపడ్డావు. వారు శ్రమలో ఉన్నారు, కరువులో ఉన్నారు, తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు, బిడ్డల్ని చదివించలేకపోతున్నారు, అవమానపడుతున్నారు.
అడుక్కునే పరిస్థితిలో నీ కుటుంబం ఉన్నది, నీవు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు. వారు నువ్వు బాగలేనప్పుడు నీ పట్ల చెడుగా ప్రవర్తించారు. ఇప్పుడు నీవు బాగున్నావు, వారి పరిస్థితి బాగాలేదు, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పండి. సంఘాన్ని అడుగుతున్నాను, మీరందరూ ఏం చేస్తారు చెప్పండి. మీరు ఒక్కరు బాగుండి మీ కుటుంబం అంతా బాగులేదు, పోతే పోనీ అంటారా? లేకపోతే మీరు వెళ్ళి మీ కుటుంబాన్ని ఆదుకుంటారా? నిజంగా చెప్తామమ్మా, అబద్ధాలు వద్దు. సంఘంలో మాత్రం దయచేసి అబద్ధాలు ఆడకండి. బయట మీరు ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం అబద్ధాలు ఆడకండి దయచేసి. మీ కుటుంబం నశించిపోతుంటే నువ్వు మంచి పొజిషన్ లో నుండి వారిని అడుక్కునే పరిస్థితుల్లోకి నెట్టివేస్తావా? లేకపోతే యోసేపు లాగా వెళ్ళి ఆదుకొని, నా దగ్గర చాలా పంట ఉన్నది, ధాన్యం ఉన్నది, ఆహారం ఉన్నది, నా దగ్గరికి రా అని నీ దగ్గరికి చేర్చుకుంటావా? చెప్పండి, చేర్చుకుంటారా? కీడు చేసేవాడికి మీరేం చేయాలి? ఎంతమంది ఈ వాక్యం విన్న తర్వాత వారి ఇంటికి వెళ్ళి బంధువులతో సమాధానపరుచుకుంటారు? చేతులెత్తండి, చేతులెత్తండి. చేయండి అమ్మా. బ్రతుకుండగానే మీ కుటుంబం కొరకు ఏడవండి, చచ్చిన తర్వాత ఏడ్చినా కూడా లాభము లేదు. బ్రతికుండగా వారి కొరకు ఏడవండి. తండ్రి, వారికి మారు మనసు కలుగ చేయండి. వారి పట్ల నాకు ఏ ద్వేషము, అసూయ లేదు నాయన ప్రభువా. నా పట్ల వారు చెడుగా ప్రవర్తించినా దాన్ని నేను ఎంచటం లేదు నాయన ప్రభువా. నాయన, ఏ విధమైన నాయన ప్రభువా సహాయం నేను వారి దగ్గరికి వెళ్ళి అందించులాగా ప్రణాళిక నీవే నాయన తండ్రి ఏర్పాటు చేయండి అని ప్రార్థన చేయండి. నా కుటుంబం, నా తండ్రి, నా తల్లి కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశింపకూడదు నాయన ప్రభు. నా దగ్గర ఉన్నది నాయన, నేను ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నాయన నాయన ప్రభువా. నాయన, వారు ఎట్లా ప్రవర్తించినా, ఎన్ని అనరాని మాటలు అన్నా కూడా నాయన తండ్రి, ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేను వారికి తిరిగి ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నాను, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రభువా, నేను వారికి సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. వారు బ్రతికుండగానే వారికి సహాయం అందించి వారి ఇబ్బందుల నుండి నేను తీసివేసి దాన్ని చూచి నేను ఆనందించాలని నేను ఆశపడుతున్నాను నాయన ప్రభువా. దాని కొరకే నేను ఏడుస్తున్నాను, కానీ వారు చేసిన కీడు గురించి నేను తలుచుకొని ఏడవటం లేదు నాయన ప్రభువా. వారి శ్రమని నేను చూచి నేను ఏడుస్తున్నాను, వారి కరువుని నేను చూచి ఏడుస్తున్నాను నాయన ప్రభు. నా కుటుంబాన్ని నేను ఆదుకునేలాగా సహాయమని నాకు దయచేయి నాయన ప్రభు. మనసుని నాకు దయచేయి నాయన. చదువుదా. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి ఎదుకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను, నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందులను నీ పశువులను నీ కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును ఇంటి వారికి నీ కలిగినంత 13వ వచనం చదువు. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి. ఇందులో 2 రకాలుగా ఈ సందేశాన్ని మనము చెప్పగలుగుతాం. ఒకటేంటో, వెళ్ళివాడికి చెప్పు, వెళ్ళివాడికి చెప్పు నేను ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నాను అని చెప్పేవారు ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. చూసావా, ఆ రోజు నుంచి అని పొమ్మన్నావు కదా, నన్ను గెంటేసావు కదా, ఈ రోజు వాడికి వెళ్ళి చెప్పు నేను ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నాను, వాడికి తగిన ఫలితం వాడికి జరిగింది, నాకు ఇలా చేసాడు కాబట్టి వాడికి కీడు. పోయి చెప్పు, ఈరోజు నేను పెద్ద బంగ్లాలో ఉన్నాను, పెద్ద కారులు, 10 మంది పని మనుషులు, పోయి చెప్పు. ఎందుకండి అహంకారము?
ఏం తీసుకెళ్తారండి? మీ బంగ్లాని సమాధిలోకి, మీ కారుని తీసుకొని వెళ్తారా సమాధిలోకి? మీకు కలిగిన బిరుదుని కూడా మీ సమాధిలోకి తీసుకొని వెళ్ళలేరు. ఈరోజు నిజంగా నేను విన్నానండి, నేను అనుభవించాను. పోయి చూడమని చెప్పు. ఈరోజు నేను ఎప్పుడు విషయంలో ఉన్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. కానీ ఈరోజు మా సహోదరుడు, మా పిన్ని కొడుకు, మా అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు, సమాధానము లేని కుటుంబాన్ని దేవుడు తిరిగి సమాధానంతో కలిపినందుకు ఆ దేవాది దేవుడికి వేలాది స్తుతులు. నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు నా సహోదరుడు, ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన తల్లి నేను కలిసి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపోతాము, మనం అందరము కలిసి చూద్దాం. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎంత సంతోషంగా ఉందో నా సహోదరుని ఈ విధంగా నా ఇంట్లో నా సహోదరుని నిజంగా నాతో కలిసి ఉండటం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవా, నేను బ్రతికుండగానే నా కుటుంబాన్ని సమాధాన పరుచుకోగలిగినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే భూమి మీద నువ్వు బ్రతుకుండి నువ్వు క్షమించకపోతే పరలోకంలో నీ తండ్రి కూడా నిన్ను క్షమించడు. నీ సొంత కుటుంబాన్ని నువ్వు క్షమించవు, నువ్వు బయటికి వెళ్ళేవంట, బయలుదేరవంట సమాజాన్ని ఉద్ధరించడానికి. దీనినే వేషధారణ అంటారు. కుటుంబంలోనే క్షమాపణ ఇవ్వలేని వాడు లోకాన్ని మార్చడానికి బయలుదేరాడంట. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే, ఈ సంఘంలో ఎవరైనా ఉంటే దయచేసి ఏడవండి. ఈరోజు ఏడవండి. మీ కుటుంబం కోసం మీ కుటుంబం కోసం ఏడవకపోతే దేని గురించి ఏడుస్తారు? టీవీలో వచ్చే సినిమా చూసి ఏడుస్తారా? టీవీలో వచ్చే సీరియల్ని చూసి ఏడుస్తారా? ఎంత దౌర్భాగ్యం, ఎంత పిచ్చి వాళ్ళం అయిపోయాము. వాళ్ళు ఎవరో కొట్టుకొని ఏడుస్తుంటే దాని నుంచి మీరు ఏడవటం ఏంటండి? కళ్ళ ముందు మీ కుటుంబం నాశనం అయిపోతుంది, దాన్ని చూసి ఏడ్చి బాధపడి మొరపెట్టండి, తండ్రి వారిని రక్షించు, తండ్రి వారిని క్షమించు, నా దగ్గర అన్నీ ఉన్నది, నా దగ్గరకు చేర్చు నాయన ప్రభువా. నేను దాన్ని భారముగా ఎంచటం లేదు నాయన ప్రభువా. నా ఇంటిలో 4 బెడ్రూములు ఉన్నాయి నాయన ప్రభువా. అయినా వారిని నా యొద్దకు తీసుకొని రండి నాయన తండ్రి. చూసుకుంటాను నాయన ప్రభువా, వారిని ఆదుకుంటాను నాయన ప్రభువా. యోసేపు అదే చేశాడు. తన కుటుంబం ఏ కుటుంబం అయితే వెలివేసిందో, అమ్మి వేసిందో, అదే కుటుంబాన్ని తీసుకొని వచ్చి రాజరికాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత ప్రేమ ఉండాలండి ఒక మనిషిలో ఈ విధంగా ప్రవర్తించాలి. అలాంటి ప్రేమ ఈరోజు బల్లారాధనలో మనం పాల్గొనుకోబోతున్నాము. అయోగ్యంగా మాత్రం పుచ్చుకోవద్దంటున్నాడండి దేవుడు. దాన్ని మీ కుటుంబంలో ఎవరైనా కీడు చేస్తే వారిని క్షమించేను ప్రభువా అని ఒక్క మాట చెప్పి ఆ బల్లారాధనలో పాల్గొనండి. లేకపోతే నువ్వు నీ కుటుంబంలో ఉన్న వారికి, నీ సహోదరుడు గారికి, సహోదరి గారికి, తల్లి గారికి, తండ్రికి ఎవరికైనా నువ్వు కీడు చేసిన ఎడల, నువ్వు వారి ముఖం చూసి చాలా రోజులైన ఎడల ఈరోజు క్షమించు నాయన ప్రభువా అని అడుగు. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటో తెలుసండి? తండ్రి చనిపోయినప్పుడు బిడ్డలు పక్కన లేకపోతే. అంతకన్నా దౌర్భాగ్యము ఈ ప్రపంచంలో మరి ఏది లేదు. అలాంటి పరిస్థితి ఎంత చెడ్డవాడికైనా, ఎంత మంచివాడికైనా రాకూడదండి. చివరి క్షణంలోనైనా తన బిడ్డలని చూచి ఆనందముతో చనిపోయేలాగా ఉండాలండి ఏ తండ్రి అయినా. ఆ ఆనందము యోసేపు కలుగ చేశాడండి తండ్రికి. యోసేపు నిజంగా అలాంటి ప్రేమ మనలో ఉన్నదా? అలాంటి ప్రేమ మనం నిజంగా చూపించగలుగుతున్నామా? అమ్మా, మీ ప్రేమ మీ కుటుంబం పట్ల, మీ బంధువుల పట్ల మారిందంటే ఎప్పుడు అది ప్రేమగా మీరు ఎంచుకోకండి.
ఒకప్పుడు నేను ప్రేమించానంటే, ఒకప్పుడు ప్రేమించడం ఏంటండి? ప్రేమ మారదంటుంది బైబిల్. ఒకప్పుడు ప్రేమించాను, అది ప్రేమ కాదు. ఒకప్పుడు ప్రేమించి ఇంకొకప్పుడు ప్రేమించకపోవటం అసలు ప్రేమకి అది అర్థమే కాదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రేమ ఏంటంట? మత్సరపడదంట, డంబరము పలకదంట ప్రేమ. ప్రేమ శాశ్వతము. ప్రేమ ఏమిటండి? అలాంటి ప్రేమ మీలో ఉన్నదా? మీ సొంత, నేను పొరుగువాడి గురించి మాట్లాడలేదు, మీ ఇంట్లో వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి ప్రేమ యోసేపు పొరుగువాడి గురించి ఏడవటం లేదండి, సొంత కుటుంబం గురించి ఏడుస్తుంది. ఎంత కీడు చేసినా కూడా తన ప్రేమ తన కుటుంబం పట్ల మారలేనందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాంటి ప్రేమ నీలో ఉన్నదా? అలాంటి ప్రేమ నాలో ఉన్నదా? మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. తండ్రి, నా ప్రేమ మారకుండా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్నును, నా కుటుంబాన్ని, నా బంధువులని, నా పొరుగు వాడిని ప్రేమించులాగా ప్రేమని నాలో కలుగు చేయి నాయన ప్రభువా అని ప్రార్థించండి. చదువుదాం. మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టి, మీరు కూడా ఒకరి మెడ మీద పడి ఏడవండి, ఒకరి మీద పడి ఏడవకండి. వెళ్ళండి అమ్మా, బ్రతికుండగానే సమాధానం పరుచుకోండి. మీ అన్న దగ్గరికి వెళ్ళండి, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళండి, అక్క దగ్గరికి వెళ్ళండి, చెల్లి దగ్గరికి వెళ్ళండి, కౌగిలించుకొని ఏడవండి. ఏడ్చి నన్ను క్షమించు అని అడగండి అమ్మా. దానివల్ల మీ స్థాయి తగ్గిపోదు, దేవుని దృష్టిలో మీ స్థాయి పెరుగుతుంది. తీసివేయండి అమ్మా అహంకారంని, ఈగోని అంతా పక్కన పెట్టేయండి. మెడ మీద పడి ఎప్పుడైతే ఆ కన్నీటి వాళ్ళ మీద మీ మెడ మీద తాకుతాయో నిజంగా మార్పు వస్తారండి. That warmth of the tear when it falls on their body, on their neck, మొత్తం మారిపోతుందండి. చేస్తారా అని నేను సంఘాన్ని అడుగుతున్నాను. మీరు ఇక్కడ మాట ఇవ్వకపోయినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత మీరు దేవునికి మాట ఇవ్వండి. నాకు చెప్పనవసరం లేదు, మీరు చేస్తారో చేయరో అని కాదు, కానీ దేవుడికి చెప్పండి. అలాంటి మనసుని మాత్రం నాకు కలుగ చేయమని ప్రార్థిద్దామండి. చదువుతాం. అతడు తన సహోదరులను ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరులాగు చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా ఎదుకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం సారమును మీరు అనుభవించెదరు. మీకు ఆజ్ఞైనది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తుల నుండి బండలు తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టుకుడని చెప్పమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తులు బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకును 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, మా ఇంటికి వస్తే యోసేపు తన కుటుంబం నుండి ఏది ఆశించలేదండి తిరిగి కలిసినప్పుడు. ఇప్పుడు కలిశాను కదా, నీకు గుర్తుందా, అప్పుడు 1,00,000 రూపాయలు అప్పించేనే, అది ఇచ్చేసే. నీకు గుర్తుందా, అప్పుడు బంగారం మీద ఇచ్చాను కదా, అది నాకు తిరిగి ఇచ్చేసే. ఉంది కదా నీ దగ్గర. అంతేగాని క్షేమంగా కుటుంబం అంతా ఉన్నదా?
అనే మాటలు నిజంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఏది ఆశించకండి, నీకు సమస్తము సమకూర్చేది దేవుడే. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదమే, చెప్పండి సంగమా, యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యము ఇచ్చు. ఆయన ఆశీర్వాదము నీకు తోడై ఉంటే ఎవ్వరు నీకు ఏది అవసరం లేదు, ఆయననే సమస్తము నీకు ఇస్తాడు. అందుకని ఎప్పుడో నీ బంధువులు నీ దగ్గర నుంచి ఏదో తీసేసుకున్నారు, మళ్ళీ నేను కలిశారు, దయచేసి ఆ విషయాలు మాత్రం మాట్లాడకండి, ముచ్చట్లు పెట్టకండి, ప్రస్తావం కూడా మళ్ళీ తీసుకొచ్చి వారి హృదయాన్ని మీరు గాయపరచకండి. గతాన్ని మీరు భూస్థాపితము చేయండి, నూతన బంధాన్ని తిరిగి ప్రారంభించుకోండి. చదువుదాము. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండములను మోయిచున్న 10 ఆడగాడిదలను పంపాను. అప్పుడు అతడు తన సహోదరులు సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి యాకోబు నద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసేది. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పారు. అతడు తను ఎక్కించుకొని పోటుకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారు తండ్రి అయిన యాకోబు ప్రాణం దెబ్బరగను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతను చూచెదనని చెప్పాను. కనీసం ఇలాంటి ప్రార్థనలు ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారో తెలుసు. నేను చచ్చిపోయే ముందైనా నా బిడ్డలని మీరు వెళ్ళండి అమ్మా, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి. ఇక్కడే ఉంది, మనకి బోయగూడలోనే ఉంది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. వెళ్ళి వారితో ఒక్కసారి మాట్లాడండి, సమయం గడిపితే. అక్కడ దింపేసిన తర్వాత అంటే తిరిగి వారి ముఖం చూడలేదండి. క్రైస్తవులు చచ్చిపోయే ముందైనా నా బిడ్డని చూస్తానా అని ఏడ్చే తల్లిదండ్రులు ఆ వృద్ధాశ్రమంలో ఉన్నారు. వాస్తవంగా జరుగుతున్నది పరిస్థితిని నేను మీకు చెప్తున్నాను. పెంచిన తల్లి తండ్రిని ఎలా విడిచిపెడతారో పిల్లలు నాకు తెలియదు. ఆలోచించకుండా ఎలా బ్రతకగలుగుతున్నారు? అంత స్వార్థమా? వృద్ధాశ్రమంలో వారిని విడిచిపెడతారా? నేను మన యానంకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలతోనే నేను మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, మీకు ఏదైనా కోరిక ఏదైనా ఉంటే అడిగారు. ఏముంటుందండి తల్లిదండ్రులకి మా పిల్లల్ని చూసుకోవాలని కోరిక తప్ప ఈ వయసులో మాకు ఏముంటది నాన్న కోరిక? డబ్బు కాదు నాయన తండ్రి, కాస్త సంతోషముగా మా బిడ్డలతో మేము గడపగలగాలనే ఆశతో మేము కలిగి ఉన్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం వద్దు అని ఆ తల్లిలు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం విరిగిపోయింది. చివరి క్షణంలోనైనా చచ్చిపోయే ముందైనా నా తండ్రిని నేను చూస్తానా, నా కొడుకుని నేను చూస్తానా, నా కూతురిని నేను చూస్తానా అనుకొని చచ్చిపోయే తల్లి తండ్రులకి ఎంత దౌర్భాగ్యమో చూడండి. కానీ యోసేపు మనసు తిరిగిపడ్డది. ఇప్పుడు నేను సంతోషంగా చచ్చిపోగలుగుతాను. నా కుమారుని నేను చూచి, నా తప్పిపోయిన కుమారుని నేను చూచి నేను సంతోషముగా నా కలుని నేను మోయగలుగుతాను. ఇంత ద్వేషము పెంచుకోకండమ్మా. ఇంత దూరము మీ రిలేషన్షిప్ వచ్చే వరకు మీరు ఆగకండి. ప్రారంభంలోనైనా ఏదైతే కీడు జరుగుతుందో మీ కుటుంబంలోని అప్పుడే దానిని అణిచివేయండి. వారు ఇనిషియేషన్ తీసుకోకపోయినా, వారు మొట్టమొదటి అడుగు తీసుకోకపోయినా మీరే ముందు అడుగు తీసుకొని పోతే పోనీరా అని చెప్పి సమాధానపరచుకోండి. విడిపోయేదాకా మాత్రము వేచి ఉండకండి దయచేసి.
ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలని నేను సంఘాన్ని కోరుతున్నాను. దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చాడండి? సమాధాన. మిమ్మల్ని ఎందుకు పిలిచాడండి? తన యొద్ద సమాధాన పరచుకోవడానికి మిమ్మల్ని పిలిచాడు. He has reconciled you to himself అని బైబిల్లో రాయబడి ఉంటుంది. జెస్సీ కొంచెం ఆన్ చేస్తాను. అందుకనే బ్రతుకుండగానే సమాధాన పరచుకున్నాము. చదువుదాము 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తమకు కలిగినంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అని. ఆయన, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి ఆమేన్ అన్నామండి. నా చేతులు నా తండ్రి కన్నుల మీద ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆయన చివరి క్షణంలోని నేను ఆయనని పక్కనే ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎన్నో సంవత్సరములు నేను నా తండ్రికి దూరముగా ఉన్నాను. కనీసము చివరి క్షణాలలోనైనా నేను నా తండ్రి పక్క నుండి ఆయన నన్ను చూచిన తర్వాత ఆయన కళ్ళు మూసేవాడిగా నేను ఉండాలి అని ప్రతి కూతురు ప్రతి కొడుకు తల్లిదండ్రుల గురించి ఈ విధంగా ఆలోచించాలి. That I will be next to you, Dad. మీ చివరి గడియలో నేను విడవను నన్ను తండ్రి. ఇంతకాలం నేను దూరంగా బ్రతికాను, సంపాదించుకున్నాను. మంచి బంగ్లాలో నేను ఉన్నాను, అమెరికాలోని, ఆస్ట్రేలియాలోని, ఇంగ్లాండ్లోని, అనేక దేశాల్లోని. కానీ నీ చివరి క్షణంలో నీ పక్కన ఉండకపోతే ఈ సంపాదన అంతా వ్యర్థము నాయన ప్రభు. ఈ రోజు నేను ఇంత సంపాదించుకున్నానంటే అది నీ వలనే. మరి నీ చివరి క్షణంలో నేను నీకు తోడై ఉండకపోతే ఎంత దౌర్భాగ్యము నాయన ప్రభు. అందుకని అన్నానండి, ఈరోజు ఏడవండి. నేను యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళాను. ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బర్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. 26వ వచనానికి వద్దాం. ఇదంతా యాకోబు సంతానం గురించి లెక్క చెబుతుంది. యాకోబు గోనాను వినయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. చూడండి ఇక్కడ లెక్క ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిజాయితీ కలిగి ఉండు, నీవు యథార్థము కలిగి ఉండు, నీ కుటుంబంలో ఏ ఒక్కడిని లెక్క తప్పిపోకునివ్వకుండా నేను కాపాడుతాను. నీ వలన నీ కుటుంబానికి సహాయం నేను అందజేస్తాను. లెక్కతో సహా ఏ ఒక్కడు చిన్నవాడైనా పెద్దవాడైనా విడవకుండా నీ కుటుంబంలో నా ఒక్కొక్కడిని లెక్కతో సహా నేను రక్షిస్తాను. ఐగుప్తు ఎవరి వల్ల రక్షింపబడ్డది కరువు కాలంలో? ఒక నీతిపరుడు వలన. ఒక్క నీతిపరుడు వలన కరువు కాలంలో అందరూ భోంచేయగలిగారు. దేవునికి స్తోత్రము. అన్యులతో సహా విశ్వాసులు కూడా. అందుకనే దేవుడు పక్షపాతి కాడంట. నీవు యథార్థముగా ఉండు, నీ కుటుంబానికి నీ ద్వారా సహాయం దేవుడు కలుగజేస్తాడు. ఎంతమంది కోరుకుంటున్నారండి, నా కుటుంబంలో
ఇప్పటి వరకు బహుశా మీరు వారి ముఖం కూడా చూడలేదు, కానీ ఎంతమంది కోరుకుంటున్నారు, తండ్రి చిన్నవారు నుండి పెద్దవారు వరకు ఎవరైతే సజీవ లెక్కలో ఉన్నారో వారందరూ రక్షింపబడునుగాక. ఒక్క లెక్క కూడా తప్పిపోకుండా, నా కుటుంబంలో ఏ ఒక్కడు విడవబడకుండా అందరినీ యొక్క సమాధానపరచుకోండి నాయన తండ్రి. ఇది ప్రేమ. నీవు నిజంగా ఈ మనసు కలిగి ఉంటే నీ యొక్క చెప్పండి నీ యొక్క ఉద్దేశముని దేవుడు హల్లెలూయా సఫలీకృతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేనే కాదు, నా భార్య కాదు, నా బిడ్డలే కాదు, కానీ నా కుటుంబంలో ఉన్న అందరూ మేలు పొందుకునేలా సహాయము చెయ్యి ప్రభువా. దేవుడు ఏమిటంటే నీకు అవకాశం ఇచ్చాడండి. ఇందాక సిస్టర్ చెప్పారు, ఎంత చాలా చక్కటి మాట. సాక్ష్యము ద్వారా 6వ తరగతి నుండి వారు తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థించి డిగ్రీ ఫైనల్ ఇయర్ లోని మారు మనసు పొందుకున్నారట. నిజంగా ఒక్కసారి నిలబడమ్మా. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ముందు నా తల్లి నా తండ్రి నిన్ను అంగీకరిస్తే కుటుంబం అంతా అంగీకరిస్తారు. నాయన ప్రభు, నేను ఒక్కరినే రక్షింపబడ్డాను అంటే సరిపోదు. నీ వలన, నీ ప్రార్థన వలన కుటుంబం అంతా రక్షింపబడే వరకు వారిని నీ హృదయంలో ఎత్తి పెట్టండి, నీ ప్రార్థనలో ఎత్తి పెట్టండి. నీ కుటుంబాన్ని కీడు చేశారా అయినా పర్వాలేదు, ఎత్తండి దేవుని సన్నిధిలో వారిని. వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని వారికి దయచేయండి, ప్రార్థన చేయండి. ఇది ప్రేమ, నిజమైన ప్రేమ. అమ్మ నేను చెప్తున్నానమ్మా, కుటుంబాలని ఎవరు వేరు చేస్తారో తెలుసా? ఎవరు వేరు చేస్తారు? సైతానుడికి సహాయం ఎవరు చేస్తారు? సిగ్గుందా మనకి చెప్పుకుంటే? ఎంత గొప్పగా చెప్పు ఒప్పేసుకుంటారు మనమే. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు ఆయనతో జతపరచబడితే, ఆయనతో సమాధాన పరచబడితే యావత్తు కుటుంబాన్ని సమాధాన పరుచుకుంటాడు తన యొక్క మీ వలన, ప్రార్థన వలన, మీ యథార్థ వలన. అబ్రహాముని వలన లోతు రక్షింపబడ్డాడు. అబ్రహాము వలన ప్రాణములతో బయటపడ్డాడు సొదొమ గొమొర్రా వలన, సొదొమ గొమొర్రా పట్టణాల నుండి. లోతు ఏదో పెద్ద నీతిపరుడని కాదు. అందుకనే అంటున్నానండి, మీరు రక్షణ కలిగించలేరు, కానీ మార్గం మీరు దేవునికి స్తోత్రము. తండ్రి అలాంటి మార్గదర్శకురాలు, అలాంటి మార్గదర్శకుడుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నా ద్వారా నా కుటుంబం నిన్ను తెలుసుకొని వారందరూ రక్షింపబడాలి నాయన ప్రభువా. నాయన నా కుటుంబంలో ప్రతి ఒక్కడు రక్షణ పొందుకునే వరకు నేను వారి గురించి ప్రార్థన చేయటము ఆపను. వారిని అసహించుకుంటున్నావా? మానివేసి ప్రార్థన చేయండి. ఏది విత్తుతారో తెలిసి కూడా మీలో ద్వేషము, అసూయ విత్తుకున్నారంటే మీరు తిరిగి ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? తెలియకుండా అజ్ఞానములో చేసిన పాపము వేరు, తెలిసి చేసిన పాపానికి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యోసేపు క్షమించాడు, తన యొద్ద తన కుటుంబాన్ని చేర్చుకున్నాడు. మీరు క్షమించండి, మీ కుటుంబాన్ని క్షమించి మీ దగ్గర చేర్చుకొని సమాధానపరచుకొని
అందరూ కలిసి ఒక బల్ల మీద తినండి. ఒక రోజు, నెలలో ఒక్క రోజైనా అందరూ కలిసి అలవాటు చేసుకోండి. అందరూ ఒక బల్ల మీద తినాలి. నీరు వాస్ టెల్లింగ్ మీ, వాట్ ఇస్ దిస్ రాజా? మన కుటుంబంలో మనం కలవలేకపోతున్నాము. అందరూ వాళ్ళ ప్రాంతాల్లో, దేశాల్లో బిజీగా అయిపోయినారు. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తాడా? వీళ్ళ అక్క మనం అందరం కలిసి ఒకే టేబుల్లో వస్తారండి. ఆ రోజు దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. 30 మంది ఎంతో ఉంటామండి. ఇప్పుడు 30 ఉంటాము, ఇంకా ఎక్కువ, మేబీ మోర్. ఒకసారి ఊహించుకోండి, అందరూ కలిసి అలాగా బల్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని భోజనం చేస్తూ ఉంటే ఆ దృశ్యము బాగుంటుందా? బాగోదా? బాగుంటుంది కదండి. మనము చేద్దామా? చేస్తారా? ఎంత కష్టపడుతున్నాను, గొంతు విప్పి అరిచి అరిచి మరీ చెప్తున్నాను. చేస్తానని మాత్రం సగంలో అడపదడపని వినిపిస్తుంది. కానీ ఎంతమంది చేస్తారండి? ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే, అడుగుతున్నాను కాబట్టి మా మాటలతో చేతులు ఎత్తుతున్నారా, లేకపోతే నిజంగా చేతులు ఎత్తుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. దేవుడు నిజంగా ఎత్తిన చేతుల్ని దీవించి అట్లా వారి జీవితంలో జరుగులు కాక ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఇస్ ద టైమ్? ఓకే, తర్వాత అది నెక్స్ట్ వీక్ లోని కంటిన్యూ చేద్దాము. బలారాధనలో పాల్గొనే ముందు మాట్లాడిన విషయములు మీరు జ్ఞాపకం చేసుకొని మౌనంగా ప్రతి కుటుంబంలో ఉన్న ఒక్కరిని ఈరోజు తలుచుకోండి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది పేర్లు మీకు జ్ఞాపకం వస్తున్నాయో వారి పేర్లు అన్నిటినీ ఈరోజు దేవుని సన్నిధిలో ఎత్తి వారు దీవించబడును గాక అని ప్రార్థన చేద్దాం.